నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. అందుక ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలని మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు ఇంకా మునుముందు చాలా మంచి కార్యక్రమాలు చేయాలన్న తలంపు మేము కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలా వీడియోస్ మనం చేసున్నాం. చాలా ఉపనిషత్తుల గురించి మాట్లాడున్నాం. అందులో ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అసలు మనం ఏం నేర్చుకోవాలి? ధర్మం ఏం చెప్తుంది? ఇలాంటి విషయాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడున్నాం ఉపనిషత్తులకు సంబంధించి. మా సంజీవనప్ప గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విశ్రాంత అధ్యాపకులు, అధ్యాపకులే కాదు విశ్రాంత ఆచార్యులు. చాలా ఉపనిషత్తులకు సంబంధించి ఒక పరిశోధనే చేశారని చెప్పొచ్చు. చాలా తేలిగ్గా మనందరికీ అర్థమయ్యే భాషలో చాలా చక్కగా వివరిస్తారు. ఈరోజు ముండకోపనిషత్తు గురించి మాట్లాడబోతున్నాం. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, అందులో ఉన్న అంతరార్థం, అసలు ఏమిటి ఈ ఉపనిషత్తు, ఎవరు ఎవరికి వివరిస్తారు, ఈ విషయాలన్నీ కూడా వివరించే ప్రయత్నం గురువుగారు చేస్తారు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చూడండి, పిల్లలకి చూపించే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి, అయితేనే విషయం బోధపడుతుంది. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదామా? నమస్కారం. అమ్మా నమస్తే. ఉపనిషత్తు, ముండకోపనిషత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. చాలా అర్థవంతంగా అందరికీ తెలిసేటట్టు సరళమైన భాషలో మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీకు ఈ విషయానికి కృతజ్ఞతలు చెప్పాలి మా సంజన్నప్ప గారు. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక పండితులు అనబడేవారు గురించి ఈ ముండకోపనిషత్తు ఏమని చెప్తుంది? సాధారణంగా పండ అంటే జ్ఞానం సంస్కృతంలో. కాబట్టి ఆ జ్ఞానం కలిగినటువంటి వాడిని పండితుడు అంటారు. అయితే వేద జ్ఞానం కలిగినటువంటి వాడు పండితుడు కావచ్చు, శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడు పండితుడు కావచ్చు. పురాణాలను బాగా అధ్యయనం చేసి జ్ఞానాన్ని సంపాదిస్తే అతడు కూడా పండితుడు కావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా పండితులు, పండితమ్మన్యులు రెండు రకాల వాళ్ళు ఉన్నారు. పండితులేమో నిజంగా జ్ఞానం కలిగినటువంటి వారు. పండితమ్మన్యులు అంటే మేము పండితులం అని అనుకునేవాళ్ళు అన్నమాట. కానీ నిజానికి పాండిత్యం వాళ్ళలో ఉండదు అని చెప్పడం అన్నమాట. దాన్ని సంస్కృతంలో పండితమ్మన్యులు అంటారు. ఇక్కడ ఈ పండితమ్మన్యుల గురించి ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. వాళ్ళు ఏమనుకుంటారట? అవిద్యయా మంతరే వర్తమానాహ. అది వాళ్ళు ఎప్పుడు కూడా అవిద్యలోనే ఉంటారట. ఆ పండితులు, మేము పండితులు అనుకునే వాళ్ళు అవిద్యలో ఉంటారు అంటున్నారు. అవిద్య అంటే అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఇవి క్లేశములు, కష్టాలు కలిగిస్తాయి. మేము పండితులు అనుకునే వాళ్లకు అవిద్య కష్టం కలిగిస్తుంది, అస్మిత కష్టం కలిగిస్తుంది, రాగము, ద్వేషము, అభినివేశం ఇవి కూడా కష్టాన్ని కలిగిస్తాయి. అంటే అపండితునికి దుఃఖం కలుగుతుంది, పండితునికి దుఃఖం నిజంగా కలగదు అని ఇక్కడ చెప్పడం అన్నమాట. కాబట్టి ఇక్కడ స్వయం ధీరాహ, స్వయంగా వాళ్ళు ఏమనుకుంటారు? మేము ధీరులం అనుకుంటారు. పండితం మన్యమానాహ, మేము యోగులము, మేము పండితులము, మాకంతా తెలుసు అని అనుకుంటారు. కానీ వారు ఎలాంటి వారు అంటే చెప్తున్నాడు, జంగన్యమానాహ అంటాడు. అంటే దుఃఖ పీడితులు అన్నమాట. ఎవరు మేము పండితులం అని గర్విస్తారో వారు దుఃఖం చేత బాధపడుతూ ఉంటారు. కానీ మాకు ఏమి తెలిసింది చాలా తక్కువనయ్యా, తెలియందే చాలా ఉంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఏ దుఃఖము ఉండదు అని ఉపనిషత్తు చెప్తుంది. పర్యంతి మూఢాహ అన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళు పర్యంతి మూఢాహ, వాళ్ళు మౌఢ్యంతో ఎప్పుడు సుఖాలనే ఆశిస్తూ ఉంటారు పండితమ్మన్యులు. ఎందుకంటే శాలువాలు ఆశించే పండితులను చూస్తాం, సన్మానాలను ఆశించే పండితులను చూస్తాం. ఏమండి, వాళ్ళు కొంతమంది పండితులకు సన్మానాలు, సత్కారాలు లేకపోతే ఆ రోజు అన్నం కూడా రుచించదు చెప్పాలి అంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా పండితమ్మన్యులు అన్నమాట. ప్రదర్శన కళగా, పండితుడు ప్రదర్శన కళ కాదు అన్నమాట. అమ్మా, అతడు ఒక దర్శన కళ, దర్శనం అన్నమాట. అంటే పరమాత్మను సాక్షాత్కరించుకున్నటువంటి వాడు అతడు నిమ్మలంగా ఉంటాడు కదా, ఉదారంగా ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అందేనైవ ఇక్కడ చెప్తున్నాడు. అటువంటి ఈ అపండితులు ఉన్నారే, ఈ పండితమ్మన్యులు ఉన్నారే, అటువంటి వాళ్ళను ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అంటే ఒక గుడ్డివాడిని చేయబట్టుకొని ఇంకో గుడ్డివాడు నూతిలో పడినట్టుగానే ఉంటుంది అని ఉపనిషత్తు చెప్తుంది.
కాబట్టి అజ్ఞానంలో ఉన్నటువంటి, అవిద్యలో ఉన్నటువంటి పండితులను ఆశ్రయించకూడదు. అటువంటి అపండితులను ఆశ్రయించకూడదు. మేము పండితులమని గర్వించే వాళ్ళను ఆశ్రయిస్తే ఆ శిష్యులకు ప్రయోజనమేమీ లేదు. దీనికి భర్తృహరి బాగా చెప్తాడు ఆయన. విద్యచే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపనగుజు మీ దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబైన పందగము భయంకరముగాదే అంటాడు. ఎంత బాగా చెప్తా చూడండి. విద్యచే నేను భూషితుణ్ణి, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఇన్ని బిరుదులు ఉన్నాయి, ఇన్ని సన్మానాలు చేశారు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఆశ్రయిస్తే మీకు ఏమీ లాభం లేదు. ఎందుకంటే మాణిక్యములు తల మీద కనుగొన్నటువంటి పాము దగ్గరికి వెళితే ఏం ప్రమాదమో అలాంటి పండితుల దగ్గరికి వెళితే కూడా అదే ప్రమాదము అని భర్తృహరి చెప్తాడు. ఇక్కడ ఉపనిషత్కారుడు కూడా అదే చెప్తున్నాడు. పండితమన్యులను మీరు ఆశ్రయించకండి. నిజంగా యోగులైన వాళ్ళు, యోగ్యులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళను ఆశ్రయించాలి అని మనకి ఉపనిషత్తు చెబుతుంది. పండితులు అనబడేవారు అంటే ఏమిటో తెలుసుకున్నాం ముందు అసలు ఈ ఉపనిషత్తు ద్వారా. అలాగే అలాంటి వారిని ఆశ్రయించడం వల్ల కలిగే ప్రయోజనాల కన్నా మనకి ఎలాంటి విషయాలు అక్కడికి వెళ్తే తెలుస్తుంది, దానివల్ల మనం అసలు ఏం పొందుతాం, ఏం పొందలేము, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. నిజంగా ఉపనిషత్తులు ఇంతటి గొప్ప విషయాల్ని మనకు వివరిస్తూ ఉన్నాయి. అంతే గొప్పగా చాలా సరళమైన భాషలో మనందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు మా సుంచెన్నప్ప గారు. ఇంకా ఉపనిషత్తులకు సంబంధించి మీకు ఇంకా ఏదైనా సమాచారం తెలుసుకోవాలి అన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.